వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ముందుగా ఒక క్లాత్ని తీసుకొని దానికి 2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ 4 సైడ్స్ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక స్క్వేర్ షేప్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి అన్ని వైపులా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక లైన్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాయింగ్ అయిపోయాక ఈ స్క్వేర్ బాక్స్ని కట్ చేసేసుకోవాలి. సో అన్ని వైపులా కూడా 2 ఇంచెస్ ఉంటుంది. సో ఈ విధంగా నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక చిల్లీల గెరిటిని యూస్ చేసి పొట్లీ బటన్స్ అనేటివి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చెప్పబోతున్నాను. సో అందుకు ముందుగా ఇక్కడ నేను థర్మాకోల్ బాల్స్ని యూస్ చేసి పోట్లీ బటన్స్ని తయారు చేస్తున్నాను. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోల్లో ఈ విధంగా పెట్టి వెనక వైపు నుంచి క్లాత్ని ఈ విధంగా లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఒకవేళ మనకి బటన్ రౌండ్ షేప్లో లేదు అనుకుంటే మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇందువల్ల అడ్వాంటేజ్ ఏంటి చిల్లీల గంటి యూస్ చేయడం వల్ల అంటే మనకి బటన్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది, జారిపోకుండా గట్టిగా ఉంటుంది. సో ఒకేసారి మనము ఇక్కడ ఎన్ని హోల్స్ ఉన్నాయో అన్ని బటన్స్ని తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేదానికి ఈ విధంగా మూవ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. సో మనకి జారిపోవడం అలాంటివి ఏమీ జరగవు అన్నమాట. సో అదేవిధంగా సెకండ్ వన్ కూడా పెడుతున్నాను. సో ఈ విధంగా థర్మాకోల్ బాల్ పెట్టి క్లాత్ని ఈ విధంగా కొంచెం చుట్టుకోవాలి రోల్ చేసుకుని. సో ఎందుకు అంటే మనకి హోల్స్ చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఇలా రోల్ చేసుకొని ఈ విధంగా పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఈ విధంగా బటన్ని ఫామ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకుంటున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ 2 బటన్స్ ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా థర్డ్ బటన్ కూడా రోల్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కార్నర్లోనే పెట్టుకున్నాను హోల్స్లో. ఎందుకు అంటే మనం థ్రెడ్ని టై చేసేందుకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మొత్తం పోట్లీ బటన్స్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సో నీట్గా ఎక్కడైనా పక్కకి వెళ్ళినట్టుంటే సెట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందండి. సో క్లాత్ మొత్తం ఉంటుంది ఇలాగా. సో ఇప్పుడు మొత్తము అలా సెట్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్క బటన్కి థ్రెడ్ అనేది టై చేస్తున్నాను. సో ఈ విధంగా థ్రెడ్ అనేది ఒక 3-4 రౌండ్స్ని చుట్టి తర్వాత ఒక నాట్ అనేది వేసుకోవాలి. సో ముందుగా ఈ విధంగా థ్రెడ్ అనేది బటన్ చుట్టూ చుట్టేసేయాలి. తర్వాత మనం ఎలా అయితే పూలు అల్లుతామో అదేవిధంగా ఇక్కడ ముడి వేసుకోవాలి. మనకి బాగా స్టిఫ్గా వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి బటన్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయి. అంతేకాకుండా అన్ని బటన్స్ కూడా ఒకే సైజులో వస్తూ ఉంటాయి. సో సైజులో వేరియేషన్ అనేది ఏమీ కూడా ఉండదు. సో మనకి ఎక్కడైనా లూజ్ అయింది లేదా జారిపోతుంది అనిపిస్తే కింద వైపు ఉన్నటువంటి క్లాత్ని మనం పుల్ చేసినట్టయితే అది స్టిఫ్గా నిలబడుతుంది. అదేవిధంగా సెకండ్ బటన్కి కూడా అదేవిధంగా థ్రెడ్ని చుట్టుకోవాలి. ముందుగా థ్రెడ్ని చుట్టుకొని తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ బటన్కి ఎలా అయితే చేస్తామో అదేవిధంగా ముడి వేసుకుంటూ పోవాలి. సో ఈ విధంగా బటన్స్ మొత్తాన్ని కూడా తయారు చేసుకోవాలి. సో చివరి బటన్ అని ఇంకోసారి చూపిస్తున్నాను ఏ విధంగా చేయాలి అనేది. ఇక్కడ సేమ్ అదే విధంగా బటన్ చుట్టూ ఈ విధంగా థ్రెడ్ని అనేది చుట్టేసుకోవాలి. నీట్గా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్గా ఇందాక ఎలా అయితే మనము నాట్ వేసామో అదేవిధంగా ఇక్కడ ముడి వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగానే బటన్కి నాట్ వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా
సో మనకి బటన్ బాగా స్టిఫ్గా వచ్చింది అనుకున్నంత వరకు ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ చేయాలి. అప్పుడే మనకి పోట్లీ బటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో ఈ విధంగా కంటిన్యూ చేయాలని ఆల్రెడీ చెప్పానండి. కంప్లీట్ అయిపోయాక థ్రెడ్ని కట్ చేయాలి. ఇక్కడ మనకి పై వైపున థ్రెడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను పోట్లీ బటన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తానో అప్పుడు ఆ థ్రెడ్స్ని నీట్గా కట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ మొత్తం క్లాత్ అనేది ఉంటుంది. సో మనకి ఎంత క్లాత్ వర్క్ కావాలో అంతవరకు బటన్కి సరిపడా ఉంచుకొని మిగతా క్లాత్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్ పోట్లీ బటన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత సైజ్ అయితే కావాలో బ్యాక్ స్టిచ్చింగ్కి సో అంత ఉంచుకొని మిగతా మొత్తము ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసేసాక బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫ్రంట్, సో మొత్తం పోట్లీ బటన్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు నేను సపరేట్ చేస్తున్నాను పోట్లీ బటన్ని. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా వచ్చాయండి. సో అన్నీ కూడా ఈవెన్ సైజులో ఉన్నాయి. సో ప్రతి బటన్ కూడా ఒకే సైజులో వచ్చాయి. సో ఈ విధంగా మనకి పోట్లీ బటన్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ వైపు థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్ని నేను నీట్గా ఈ విధంగా ట్రిమ్ చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకుంటే మనకి పోట్లీ బటన్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. సో చిల్లీల గెరెట్తో మనము పోట్లీ బటన్స్ని ఎంత పర్ఫెక్ట్గా చేసామంటే అన్నీ కూడా చాలా ఈవెన్గా ఒకే సైజులో వచ్చాయి. సో ఇలా ఈ విధంగా చివరిలో థ్రెడ్ అనేది ఖచ్చితంగా ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే నీట్నెస్ కోసము చాలా బాగుంటుంది. సో ప్రతి బటన్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.